రాష్ట్ర పాలనా సౌధంలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతికతను అధికారులు సుందరీమణులకు వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ సచివాలయానికి వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించిన సుందరీమణులు ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. విద్యుత్ కాంతుల్లో సచివాలయం మిరుమిట్లు గొలిపింది. తెలంగాణ రుచులతో రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారుల కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించిన డ్రోన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కళ్లకు కట్టాయి. Our respects and obeisance to our mother Telangana Talli. మనకి ఘన తెలంగాణ రైజింగ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ. This is more than just. Today we welcome all the Miss World participants and through the eyes of our Honorable to Telangana. The future belongs to the prepared, from schools and universities to vocational training and sports. Telangana's investment in its youth reflected deep. As we not just need futuristic vision, we need nutrition to structure. Telangana has placed dignity at the heart of policy. We empower our women to move freely. There is no obstruction to where you can move and sustain household incomes. మహిళల జీవన వేగానికి ఒక మహోన్నత వరం మహాలక్ష్మి. అటు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. Through a holistic vision, the state affirms its partnership with those who feed the nation and keep it running on its feet. An army may run on the stomach, but a nation runs on its farmers. Right. Futuristic vision, but also health. Health is not a. They're part of the ecosystem. Telangana is not just history. అంతకుముందు సుందరీమణులు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. రెడ్ కార్పెట్ పై దిగిన ముద్దుగుమ్మలకు సునకాలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికాయి. అందంగా ముస్తాబైన సునకాలను చూసి మురిసిపోయిన సుందరాంగులు వాటిని వారి సెల్ఫోన్లలో బంధించారు. భాగ్యనగర శాంతి భద్రతా పరిరక్షణకు కేంద్ర బిందువుగా ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆసక్తిగా పరిశీలించారు. ఒక్కో విభాగం పనితీరును అధికారులు వివరించారు.